కేసీఆర్ హరీష్ రావు పిటిషన్స్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పీసీ ఘోష్ నివేదికపై స్టే ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు అవసరం లేదని, పబ్లిక్ డొమైన్లో నివేదిక ఉంటే తొలగించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. కేసీఆర్ హరీష్ రావు పిటిషన్లపై రెండో రోజు వాదనలు కొనసాగాయి. నివేదిక ఎప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెడతారు, నివేదికపై చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో పెడతారా, అసెంబ్లీలో పెట్టాక చర్యలు తీసుకుంటారా అని నిన్న హైకోర్టు ప్రశ్నించింది. ఈ క్రమంలో కాళేశ్వరం కమిషన్ నివేదికపై తదుపరి చర్యలకు సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టుకు సమర్పించారు అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తరువాతే చర్యలు తీసుకుంటామన్నారు ఏజీ. కేసీఆర్ హరీష్ ఇద్దరూ ఎమ్మెల్యేలే కాబట్టి నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చించాలన్నారు. కోర్టు ఆదేశాలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను కొట్టేయాలని కేసీఆర్ హరీష్ రావు వేసినటువంటి పిటిషన్లపై ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సో ప్రజెంట్ మనతో మాట్లాడేందుకు హైకోర్టు అడ్వకేట్ అశోక్ గౌడ్ గారు మనతో ఉన్నారు. సార్, ఎట్లా చూడాలి దీన్ని? హరీష్ రావు కేసీఆర్కి ఎదురుదెబ్బ అనుకోవాలా? ఎట్లా అంటే ఎదురుదెబ్బ అని కావడం లేదు, కానీ కాకపోతే వాళ్ళు ఏమన్నారంటే మాకు 80A సెక్షన్ ప్రకారం మాకు నోటీసులు సర్వ్ చేయకుండా వాళ్ళు ఏది రిపోర్ట్ సబ్మిట్ చేశారో అది చట్టానికి యాక్ట్కి వ్యతిరేకం కాబట్టి దాన్ని నిలుపుదల చేయాలని చెప్పారు. ఎందుకు డొమినియన్లో పెట్టద్దు, పబ్లిక్ డొమినియన్లో కానీ రేపు అసెంబ్లీలో పెట్టద్దంటే కోర్టు ఏమన్నదంటే, అంటే గవర్నమెంట్ ఏమంది, మేము ఇప్పుడేం చర్యలు తీసుకుంటలేము, దాన్ని చర్చిస్తాం, పూర్తిగా అసెంబ్లీలో చర్చిస్తాం ఆ రిపోర్ట్ను. ఇప్పుడేం ఫైనలైజ్ కాలేవు, వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు, దాన్ని చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటామంటే కోర్టు స్పెసిఫికల్ అడిగింది, మీరు కోర్టులో మన అసెంబ్లీలో చర్చించినాక తీసుకుంటారా ముందు తీసుకుంటారా అంటే గవర్నమెంట్ ఈరోజు రిటర్న్లో ఇచ్చింది, మేము అసెంబ్లీలో చర్చించిన తర్వాతనే చర్యలు తీసుకుంటాం అన్నప్పుడు దేనికి స్టే చేయాల్సిన అవసరం లేదు కాబట్టి స్టే చేయలేదు ఈరోజు. అంటే 8B 8C నోటీసులపైన ప్రధాన వాదన అంతా కూడా జరిగింది. మరి కమిషన్ అసలు ఆ నోటీసులు ఇచ్చిందా లేదా, ఇచ్చినటువంటి నోటీస్నే 8Bగా పరిగణించాలని చెప్పేసి ఏజీ వాదించిండు. ఇచ్చినట్టు ఇవ్వకున్నట్టు కాకుండా దాన్ని అది మ్యాండేటరీ కాదు, ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, ఎందుకంటే సుప్రీంకోర్టు ఢిల్లీ జడ్జ్మెంట్స్ ఉన్నాయని వాళ్ళు చెప్పారు. చట్టం వేరు, చట్టంలో కొన్ని ఎట్లుంటాయంటే మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని ఏమో సెక్షన్లు ఉంటాయి, ఇవ్వాలి ఇవ్వకుండా కానీ పెద్ద తప్పు లేదు అట్లా ఉంటుంది. కాబట్టి అటువంటి అప్పుడు కోర్టు బిలీవ్డ్ దట్ దెర్ ఇస్ నో నీడ్ టు గివ్ ద నోటీస్ అనేది, అందుకే స్టే ఇవ్వలేదు. అదంతా కూడా ఫైనల్ హియరింగ్లో కౌంటర్ వేసినాక, ఎందుకంటే కౌంటర్లో ప్రతి విషయం వస్తుంది, ఎందుకంటే అఫిడవిట్ రూపంగా ఇస్తారు కాబట్టి అప్పుడు దాని తర్వాత చూసినాక మళ్ళీ చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. కేసీఆర్ హరీష్ రావు తరఫున రిప్లై కౌంటర్కి వాళ్ళు ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ టైంని 4 వీక్స్కి వాయిదా వేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఈరోజు అయితే జారీ చేస్తుంది. వీడియో జర్నలిస్ట్ సురేష్తో హైకోర్టు నుండి ప్రణీత టీవీ 9.